హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం ప్రాంకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం. పోస్టల్ ప్రాంకింగ్ మిషన్ ఈజ్ ఎ స్టాంపింగ్ మిషన్ ఇంటెండెడ్ టు స్టాంప్ ఇంప్రెషన్స్ ఆఫ్ డైస్ ఆఫ్ అప్రూవ్డ్ డిజైన్ ఆన్ ఎ ప్రైవేట్ అండ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అండ్ పోస్టల్ ఫీజ్. మనకి ప్రైవేట్ అండ్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళు కోరుకున్న స్టాంప్ ఇంప్రెషన్స్ తోటి పోస్టేజ్ని ప్రింట్ చేసే మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాంకింగ్ మిషన్ అంటున్నాము. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్ ఈజ్ ఏ పోస్టేజ్ స్టాంప్ అఫిక్సింగ్ మిషన్ అనమాట. అంటే పోస్టేజ్ స్టాంప్ని లెటర్స్ కానీ ఎన్వలప్స్ కానీ వేటి మీద అయినా సరే అఫిక్స్ చేసే మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాంకింగ్ మిషన్ అంటున్నాము. ఇది ఎలా ఇస్తుంది మనకి ప్రాంకింగ్ అంటే త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. అని ఈ మెయిల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఒక డివైస్ యూస్ చేసి దాని మీద స్టాంప్స్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మిషన్ డిజైన్ టు పే ఫర్ పోస్టేజ్ ఇన్ అడ్వాన్స్. ఇట్ వెయిట్స్ ద లెటర్ అండ్ ప్రొవైడ్స్ యూ విత్ యాక్యురేట్ పోస్టేజ్ బేస్డ్ ఆన్ ద వెయిట్. లెటర్ యొక్క వెయిట్ని బేస్ చేసుకొని దానికి ఎంత అమౌంట్ అయితే పోస్టేజ్ పడుతుందో సో దానికి తగ్గట్టుగా యాక్యురేట్ పోస్టేజ్ని ఇచ్చే మిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అ ప్రాంకింగ్ మిషన్. అది హిస్టరీ గురించి తెలుసుకుంటే మన ప్రాంకింగ్ మిషన్ యొక్క హిస్టరీ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. First franking machine was created in 1884 by Engel Frankmuller in Germany to solve many of the issues of post security in the European and American postal system. 1884లో మనకి జర్మనీలో వచ్చేసరికి మనకి కొన్ని పోస్ట్ సెక్యూరిటీలో ఇష్యూస్ రావడం జరిగిందనమాట. సో ఆ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేయడం కోసం ఇతను ఏం చేశారంటే ప్రాంకింగ్ మిషన్ని డిజైన్ చేశారనమాట. అది ఎప్పుడు అంటే 1884. ఎక్కడ చేశారు అంటే జర్మనీలో. సో దీన్ని ఎక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అంటే వరల్డ్ ఫెయిర్ జరిగిందనమాట జర్మనీలో. సో ఆ వరల్డ్ ఫెయిర్లో మనకి ఫస్ట్ ప్రాంకింగ్ మిషన్ని ప్రజెంట్ చేశారు. అదేవిధంగా 1902 ఈ సంవత్సరంలో సేమ్ ఇదే ప్రాబ్లం మీద అంటే ఈ పోస్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం మీద ఇంకొక పర్సన్ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. అది ఎక్కడంటే చికాగోలో. అతని పేరు ఆర్థర్ పిట్నే. ఇతను కూడా ఒక ప్రాంకింగ్ మిషన్ని ఇన్వెంట్ చేశారనమాట. దానికి పిట్నే పోస్ట్ మిషన్ అని చెప్పేసి పేరు పెట్టేశారు. సో ఆ మిషన్ తయారు చేసి అతని కంపెనీలోనే ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అందువల్ల అతని కంపెనీ పేరు కూడా మనకి అమెరికన్ పోస్టేజ్ మీటర్ కంపెనీ అని చెప్పి అంటారనమాట. ఇది హిస్టరీ అన్నమాట. నెక్స్ట్ అది ప్రాంకింగ్ మిషన్ యొక్క ఆపరేషన్ వర్కింగ్ ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ప్రతి ఒక్క మిషన్లో మన ప్రాంకింగ్ మిషన్లో ఈచ్ మిషన్ హ్యాజ్ ఎ స్కేల్. ప్లేస్ ద లెటర్ ఆన్ ద స్కేల్ అండ్ యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ వెయిట్ టు డిటర్మైన్ హౌ మచ్ పోస్టేజ్ యూ విల్ నీడ్. ప్రాంకింగ్ మిషన్లో ఒక స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఆ స్కేల్ దగ్గర మనం ఈ లెటర్ని ప్లేస్ చేసినట్టయితే దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ వెయిట్ని మనకి అది చూపిస్తుంది. సో ఆ వెయిట్ని బేస్ చేసుకొని మనం ఎంత పోస్టేజ్ దానికి సరిపోతుందో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఈ ఎన్వెలప్స్ పార్సిల్స్ ఎంత లార్జ్ ఉన్నాయి, ఎంత వెయిట్ ఉన్నాయి, అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ మీకు కావాలని చెప్పేసి మీరు డిటర్మైన్ చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. నెక్స్ట్ each mission has a business account that allows company owners to pay for their postage without the need to walk to the post office. అంటే ఎవరైనా సరే బిజినెస్ పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి రాకుండా మీరు లెటర్స్ని పోస్టేజ్ పే చేసేయచ్చు అనమాట ఈ మిషన్ ద్వారా. For any business, you can include your logo or a special message on the envelope so people can identify your business. ఆ ఎన్వలప్ మీద మీ కంపెనీ యొక్క లోగోని లేదా స్పెషల్ మెసేజ్ని టైప్ చేయడం అది ప్రింట్ చేయడం వల్ల మీరు చేస్తున్న బిజినెస్ దాని గురించి ప్రజలకు తెలియజేయడం కూడా జరుగుతుందనమాట. అది కూడా ఎలా అంటే సింపుల్గా జస్ట్ ఆ ప్రాంకింగ్ మిషన్లో మీరు ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని టైప్ చేసి దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాంకింగ్ మిషన్ మనకు ఓన్లీ యాక్యురేట్ పోస్టేజ్ని ఇవ్వడమే కాకుండా ఇందులో కొంచెం సమ్ డిస్కౌంట్ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Once you made your selections, you ready to print the envelope, place it in the
కరెక్ట్ స్లాట్ అండ్ ఫ్రెష్ షీట్. ఎప్పుడైతే మనకి కావాల్సిన సెలెక్షన్స్ మొత్తం మనం అందులో టైప్ చేసిన తర్వాత దాన్ని ఎన్వలప్ మీద ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన ఎన్వలప్, మన యొక్క పోస్టేజ్, స్టాంప్ మొత్తం అన్నీ కూడా దాని మీద ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. franked with correct postage and displays the company's unique name and impression. కరెక్ట్ పోస్టేజ్ వాల్యూని చూపిస్తుంది, ప్లస్ కంపెనీ యొక్క యూనిక్ నేమ్ను ప్రింట్ చేస్తుంది, అలాగే దాని యొక్క ఇంప్రెషన్స్ కూడా మొత్తం ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ద ఫినిష్డ్ ప్రోడక్ట్ విల్ బీ అన్ ఎన్వలప్ దట్ విల్ హ్యావ్ ద డేట్, అక్యురేట్ పోస్టేజ్, కంపెనీ లోగో అండ్ మెసేజ్, ఆ యూనిక్ రాయల్ మెయిల్ కోడ్. మొత్తం మనకి ఇప్పుడు ఎన్వలప్ మీద ఫినిష్ టోటల్ కంప్లీట్గా ప్రింట్ చేసిన ఎన్వలప్ మీద మనకి ఏమేమి ఉంటుంది అంటే ఆ డేట్, ఏ రోజు అయితే నువ్వు అది పోస్ట్ చేస్తున్నావో ఆ డేట్, దాని యొక్క యాక్యురేట్ పోస్టేజ్ అండ్ కంపెనీ లోగో, మెసేజ్, అలాగే యూనిక్ రాయల్ మెయిల్ కోడ్ కూడా ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రింటింగ్ ప్రాసెస్ కోసం మనం యూజ్ చేసే ప్రింటర్ ఏంటిదంటే ఇంక్జెట్ ప్రింటర్ అనమాట. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఫ్రాంకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాము. ఈ ఫ్రాంకింగ్ మిషన్ ఫెసిలిటీ మనకి ఎవరికి అవైలబుల్గా ఉంటుంది అంటే ఫేమ్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి, లేదంటే ఏదైనా సంస్థలకి వాళ్ళు ఒకేసారి ఎక్కువ లెటర్స్ని సెండ్ చేయడానికి ఈ ఫెసిలిటీని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రాంకింగ్ మిషన్ కోసం పర్మిషన్ ఎవరు ఇస్తారు అంటే మనకి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గారు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం సూపరింటెండెంట్ ఆఫీస్లో మనం ఈ అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. దీనికి లైసెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది, అది కూడా త్రూ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా మనకి లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ కోసం మనం 375 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 5 years ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాంకింగ్ మిషన్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో 2 types ఆఫ్ డైస్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసరికి వాల్యూ డై, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి లైసెన్స్ డే అనమాట. వాల్యూ డైలో ఏంటంటే మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. అది కూడా 10, 25, 100 ఈ డినామినేషన్స్తో మనకి వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. లైసెన్స్ డైలో చూసుకుంటే మనకి కంపెనీ నేము, లైసెన్స్ నెంబర్ ఈ 2 మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్రాంకింగ్ మిషన్లో 2 types ఆఫ్ మీటర్స్ ఉంటాయి. అది ఒకటి అసెండింగ్ మీటర్, నెక్స్ట్ డిసెండింగ్ మీటర్ అనమాట. అసెండింగ్ మీటర్లో ఏంటి అంటే మనం ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అసెండింగ్ మీటర్లో పోస్ట్ మాస్టర్ గారు ఎవరైతే ఉంటారో అతను రీడింగ్ని సెట్ చేసి మనకి ఇస్తారనమాట. అదే డిసెండింగ్ మీటర్లో వచ్చేసరికి ఫ్రాంకింగ్ మిషన్ మనం యూస్ చేస్తున్న కొద్దీ అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని డిసెండింగ్ మీటర్లో చూపిస్తారనమాట. నెక్స్ట్ అలాగే యూస్ చేసిన ఫ్రాంక్ వాల్యూపై, అంటే ప్రతిసారి మీరు ఎంత ఫ్రాంక్ అంటే ఎన్ని లెటర్స్ అయితే పోస్ట్ చేస్తున్నారో, ఎన్ని ఫ్రాంక్లు అయితే ప్రింట్ చేస్తున్నారో దాని మీద 3% కమిషను కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఫ్రాంకింగ్ మిషన్లో యూస్ చేసిన ఉత్తరాల మీద ప్రింట్ చేస్తాం కదా, ఆ ప్రింట్ చేసే ముద్రలు ఏ కలర్లో ఉంటాయి అంటే రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రాంక్ చేసిన లెటర్స్ని 2 పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఇవ్వడానికి పర్మిషన్ ఉంది. అది వచ్చేసరికి ఒకటి మెయిన్ పోస్ట్ ఆఫీస్, సెకండ్ వచ్చేసరికి నైట్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఫ్రాంకింగ్ మిషన్లో ఫ్రాంక్ చేసిన ఉత్తరాలని లైసెన్సీ, అంటే ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో అతను కానీ, లేదంటే మెసెంజర్ వాళ్ళ తరపున ఎవరైనా సరే వాళ్ళు మెసెంజర్ కౌంటర్లో డాకెట్ టికెట్ ద్వారా అందజేస్తారనమాట. డాకెట్ టికెట్ అంటే ఏంటంటే ఏ రోజుకు వచ్చిన లెటర్స్ని ఆ రోజు ఫ్రాంక్ చేసిన ఉత్తరాలని రీడ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఈ ముద్రలు అంటే ఈ ఫ్రాంక్స్ ఏవైతే ప్రింట్ చేస్తారో అవి కంపల్సరీ రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ చేయాలి, లేదా అడ్రస్ స్లిప్ పైన ముద్రించి దాన్ని కరెక్ట్ వేలో అంటించాలన్నమాట. నెక్స్ట్ ఒక లెటర్లో వాల్యూ డై ఎన్నిసార్లు అయినా ముద్రించవచ్చు, కానీ లైసెన్స్ డై మాత్రం ఒక లెటర్పై ఒకటి మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫ్రాంక్ వాల్యూ ఒక లెటర్ మీద ఎంత వాల్యూకైనా ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే లెటర్ బాక్స్లో వేసే లెటర్స్, అంటే ఈ ఫ్రాంక్ చేసిన లెటర్స్ని లెటర్ బాక్స్లో వేస్తే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం పిఓ గైడ్ పార్ట్ 1లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. ఇక్కడ మనకి కొన్ని ఆథరైజ్డ్ డీలర్స్, అంటే ఫ్రాంకింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసరికి నియో పోస్ట్.
నియోపోస్ట్ అనే ప్రాంకింగ్ మిషన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే రోనియో విక్కర్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంపెనీ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. అలాగే సెకండ్ వచ్చేసరికి స్టాంప్ మాస్టర్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ నేమ్ ఏంటంటే గిన్లాండర్స్ ఆర్బిట్నాట్ అండ్ కో లిమిటెడ్. వీళ్ళ యొక్క ఆఫీస్ మనకి కలకత్తాలో ఉందన్నమాట. నెక్స్ట్ కిల్బర్న్ 999 అండ్ కిల్బర్న్ 9999. ఈ ఫ్రాంకింగ్ మిషన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే మ్యాక్నైల్ అండ్ మ్యాగోర్ లిమిటెడ్. వీళ్ళ యొక్క ఆఫీస్ మనకి హెడ్ ఆఫీస్ కలకత్తాలో ఉంటుంది. నెక్స్ట్ ఆమ్సెస్ ఫ్రాంకింగ్ మిషన్. ఈ ఆమ్సెస్ ఫ్రాంకింగ్ మిషన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరంటే ఆస్ట్రేలియా ఇంటర్ ఫ్రాంక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. వీళ్ళ యొక్క ఆఫీస్ మనకి మద్రాస్లో ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే కొన్ని ఫ్రాంకింగ్ మిషన్స్ నేమ్స్ ఇచ్చారు. అదేంటిది అంటే రెకో అనేది 12 వాల్యూ పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ అనమాట. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎవరు అంటే రిపబ్లిక్ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అనమాట. దీని ఆఫీస్ మనకి కలకత్తాలో ఉంది. నెక్స్ట్ అలాగే న్యూఢిల్లీలో కూడా ఉంది, మద్రాస్లో ఉందన్నమాట. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ కంపెనీని పెట్టడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ మీటే. ఈ పోస్ట్ మీటే అనేది ఫ్రాంకింగ్ మిషన్ నేమ్. దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే మల్టీ వాల్యూ పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బిజినెస్ ఫార్మ్స్ అనమాట. కొన్ని బిజినెస్ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేస్తున్నారు దీన్ని. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ద యూజ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ except under a valid license issued by the head of the postal division in which the mission is located is prohibited. అంటే పోస్టల్ హెడ్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద పోస్టల్ డివిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్న మిషన్స్ కాకుండా వేరే మిషన్స్ ఏవైనా సరే అంటే ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ లేకుండా ఉన్న మిషన్స్ని యూజ్ చేయకూడదని చెప్తున్నారు. Any person wishing to use a franking mission shall apply to the head of the postal division concerned in the prescribed form through the authorized dealer. A license is necessary for each franking mission used. అంటే మనం ఎవరైతే ఈ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రాంకింగ్ మిషన్ కోసం వాళ్ళు హెడ్ ఆఫ్ ద పోస్టల్ డివిజన్కి అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు ఆథరైజ్డ్ డీలర్ ద్వారా మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్రాంకింగ్ మిషన్కి మనకి లైసెన్స్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కెన్ బి పోస్టెడ్ ఎట్ నాట్ మోర్ దాన్ 2 ఆఫీసెస్ స్పెసిఫైడ్ బై ఎస్పీఓ ఇన్ ద లైసెన్స్. మనకి లైసెన్స్లో ఎస్పీఓ గారు స్పెసిఫై చేస్తారనమాట ఏ ఆఫీస్లో అయితే మీరు పోస్ట్ చేయాలో, 2 ఆఫీసెస్ లేదంటే 1 ఆఫీస్లో పోస్ట్ చేయాలని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి ఆర్టికల్స్ని పోస్ట్ చేసుకోవచ్చు. వేర్ ఓన్లీ 1 ఆఫీస్ ఆఫ్ ద పోస్టింగ్ డిజైడ్ దీస్ మస్ట్ బి హ్యాండెడ్ బై ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద లైసెన్సీ ఎట్ ది కౌంటర్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఎప్పుడే ఒక పోస్ట్ ఆఫీస్లోనే మీరు పోస్ట్ చేయాలి అని మీకు లైసెన్స్లో కనుక మెన్షన్ చేసినట్టయితే మీరు ఆ పోస్ట్ ఆఫీస్లో కౌంటర్ దగ్గర మీరు లెటర్స్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. వేర్ ద లైసెన్సీ డిజైర్ టు పోస్ట్ దెమ్ ఎట్ 2 ఆఫీసెస్ దే మే బీ హ్యాండెడ్ ఇన్ దేర్ ఏ పోస్ట్ ఆఫీస్ అండ్ ఆర్ ఎట్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఏ నైట్ పోస్ట్ ఆఫీస్. అంటే ఈ లైసెన్స్లో మీరు 2 ఆఫీసుల్లో పోస్ట్ చేస్తామని చెప్పి అడిగినట్లయితే మీకు అలాంటి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా పోస్ట్ ఆఫీస్ నైట్ పోస్ట్ ఆఫీస్ రెండిట్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు. The franked articles will be tendered at the counter, bundles in separate bundles according to the value of the francs, and each consignment must be accompanied by a window delivery ticket for identification of the licensee's representative. అంటే ఈ ఫ్రాంక్ చేసిన ఆర్టికల్స్ని కౌంటర్ దగ్గర మీరు బండిల్స్ అంటే సపరేట్ బండిల్స్గా, అది కూడా అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాంక్స్ అంటే ఫ్రాంక్ వాల్యూ బేస్ చేసుకొని బండిల్స్గా మీరు కౌంటర్ దగ్గర డిపాజిట్ చేయాలన్నమాట. అది కూడా విండో డెలివరీ టికెట్ అని చెప్పేసి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ను ఫిల్ చేసి దాన్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అన్నమాట. ఫ్రాంకింగ్ మిషన్ విండో టికెట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దాని మీద లైసెన్స్ నెంబరు, డేటు ఫిల్ చేయాలి. నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ, ఎవరైతే లైసెన్స్ ఉంటారో అతని యొక్క పేరు, అతని యొక్క అడ్రస్ని ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద ఫ్రాంకింగ్ మిషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సప్లయర్, ఆ ఫ్రాంకింగ్ మిషన్ మీకు ఎవరైతే సప్లై చేస్తారో అతని ఆ డీటెయిల్స్. నెక్స్ట్ మోడల్, దాని యొక్క మోడల్,
మ్యానుఫ్యాక్చర్ నెంబర్ ఆఫ్ ద మిషన్, దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ నెంబర్, మిషన్ యొక్క మ్యానుఫ్యాక్చర్ నెంబరు, అలాగే మీటర్స్, అది అసెండింగ్ మీటరా డిసెండింగ్ మీటరా ఏది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ ద లైసెన్స్ డై, దాని యొక్క లైసెన్స్ డైని కూడా మరి అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ నెంబర్ అండ్ డేట్, దాని యొక్క లైసెన్స్ నెంబరు, ఏ రోజైతే మీరు ఫ్రాంకింగ్ లెటర్స్ని సబ్మిట్ చేస్తున్నారో ఆ డేటు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దానికి లైసెన్స్ ఇచ్చారు, వ్యాలిడిటీ ఎంత ఉంది, ఇవి కూడా ఫిల్ చేయాలన్నమాట. రెన్యువల్ ఆర్డర్ నెంబర్ అండ్ డేటు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ రెన్యువల్. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద లైసెన్సింగ్ అథారిటీ. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేస్తున్నారు, మెయిన్ ఆఫీస్లోనా లేకపోతే అదర్ ఆఫీస్లోనా, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు ఆ విండో టికెట్ని కౌంటర్లో ఇచ్చినట్లయితే మీకు లెటర్స్ అనేవి డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి విత్ ద లాస్ట్ డిస్పాచ్ ఆఫ్ ద డే ఆర్ ఆన్ ద క్లోజ్ ఆఫ్ ద బిజినెస్ అవర్స్ ఆఫ్ ద డే ద లైసెన్సీ విల్ బి రిక్వైర్డ్ టు టెండర్ ఎట్ ద ఆఫీస్ ఆఫ్ ద పోస్టేజ్ ఏ డైలీ డాకెట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ డల్లీ ఫిల్డ్ ఇన్ సైన్డ్ అండ్ డేట్. అంటే మీరు డైలీ డాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే ఏ రోజు మీరు లాస్ట్ డిస్పాచ్ చేశారు, ఏ క్లోజింగ్ అవర్స్లో మీరు చేశారు అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఆ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద ఫ్రాంకింగ్ మిషన్స్ రికార్డెడ్ ఆన్ పోస్టల్ ఆర్టికల్ షుడ్ నాట్ బి ఇంటర్ఫీర్డ్ విత్ ఎనీ వే. అంటే మీరు ఫ్రాంకింగ్ మిషన్లో చేసిన ఫ్రాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకదానికి ఓవర్లాప్ అవ్వకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఇంప్రెషన్ షుడ్ బి ఆఫ్ బ్రైట్ రెడ్ కలర్, క్లియర్ అండ్ డిస్టింక్ట్ అండ్ షుడ్ నాట్ ఓవర్లాప్. ఒకదానికి ఓవర్లాప్ అవ్వకూడదు, బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి అండ్ సపరేట్గా ఉండాలి. యాజ్ ఫార్ as possible they should be on the right top corner of the address side of the article itself or an address wrapper or an address label firmly attached to it. అక్కడ మీరు ప్రింట్ చేసిన ఈ ఏవైతే ఉంటాయో అవి రైట్ టాప్ కార్నర్లో ఉండాలన్నమాట ఆర్టికల్కి. లేదు దాని యొక్క వ్యాపర్ కానీ అడ్రస్ లేబుల్ కానీ ఉంటే దాన్ని కరెక్ట్ వేలో అటాచ్ చేయాలి. ఫ్రాంకింగ్ విల్ బి అలౌడ్ అప్ టు ఎనీ అమౌంట్, అంటే ఎంత అమౌంట్ వరకు అయినా సరే మీరు చేసుకోవచ్చు. దేర్ మే బీ మోర్ దాన్ వన్ ఇంప్రెషన్ ఆఫ్ ద వాల్యూ డై బట్ ఓన్లీ వన్ ఆఫ్ ద లైసెన్స్ డై. ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం వాల్యూ డై ఎన్నిసార్లు అయినా ప్రింట్ చేసుకోవచ్చు, బట్ లైసెన్స్ డై మాత్రం ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఆర్టికల్ మీద. నెక్స్ట్ మిషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్ పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్సెస్ షల్ బి ట్రీటెడ్ యాన్ అన్పెయిడ్ ఆర్టికల్స్. ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి లెటర్ బాక్సెస్లో వేస్తే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బీరింగ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద ప్రీవియస్ డేట్స్ షల్ ఆల్సో నాట్ బి యాక్సెప్టెడ్. ఈ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ డేట్ అంటే ఈ రోజు కాకుండా ముందు డేట్ ఉన్న వాటిని అయితే యాక్సెప్ట్ చేయరు అనమాట. In places where the authorized dealers have their own servicing centers with the qualified and experienced staff, the repairs and servicing will be carried out at those centers in presence of the postal officials deputed there for the purpose. ఎవరికైతే ఆథరైజ్డ్ డీలర్స్కి ఓన్ సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళకి అలాగే క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కూడా ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క ప్రిమిసెస్లోనే సర్వీసెస్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. అది కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోస్టల్ అఫీషియల్స్, ఎవరైతే ఆ పర్పస్ మీద ఉంటారో ఆ పోస్టల్ అఫీషియల్ యొక్క ప్రెజెన్స్లోనే చేయాలి. ఇన్ అదర్ ప్లేసెస్ ద మిషన్స్ విల్ బి సెండ్ టు ద పోస్ట్ ఆఫీస్ వేర్ ద డైలీ డాకెట్ రిజిస్టర్ ఈస్ మెయింటైన్డ్. అలా కాకుండా రిమైనింగ్ ప్లేసెస్ అంటే ఆథరైజ్డ్ డీలర్స్ సర్వీసింగ్ సెంటర్ ఉన్నవాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆ మిషన్ని పోస్ట్ ఆఫీస్కి సెండ్ చేయాలి. అది ఎక్కడైతే డైలీ డాకెట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆ పోస్ట్ ఆఫీస్కి మాత్రమే సెండ్ చేయాలి. ద పోస్ట్ ఆఫీస్ విల్ రిమూవ్ ద లైసెన్స్ డై ఫ్రమ్ ద మిషన్ బిఫోర్ ఇట్ ఈస్ సెండ్ ఫర్ రిపేర్స్. రిపేర్ కోసం తీసుకొస్తున్నప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేయాలంటే అందులో ఉన్న లైసెన్స్ డైని రిమూవ్ చేయాలన్నమాట ఆ మిషన్లో ఉన్న. The resetting of franking mission may be done at the premises of the holders of the mission and the mission need not be brought to the post office for this purpose.
ఎక్కడైతే మనం హోల్డర్స్ యొక్క ప్రిన్సెస్లో మనం రీసెట్టింగ్ చేస్తున్నామో వాళ్ళు మిషన్ని పోస్ట్ ఆఫీస్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎనీ డిస్క్రిప్షన్స్ ఇన్ ద మీటర్స్ ఈజ్ నోటీస్ ద లైసెన్స్ షల్ బి ఇమీడియట్లీ స్టాప్ యూజింగ్ అప్ ద ఫ్రాంకింగ్ మిషన్. ఒకవేళ ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వెంటనే ఆ లైసెన్స్ని ఇమీడియట్గా తీసేయాలని చెప్తున్నారు. అలాగే దాని యొక్క యూస్ చేయడం స్టాప్ చేయాలని చెప్తున్నారు. ఫ్రాంకింగ్ మిషన్ అండ్ టేక్ ఇట్ టు ద పోస్ట్ ఆఫీస్ ఫర్ సెట్టింగ్ ఇట్ రైట్. దాన్ని పోస్ట్ ఆఫీస్కి తీసుకొని రావాలి కరెక్ట్గా సెట్ చేయడం కోసం అని చెప్తున్నారండి. లైసెన్స్ ఈజ్ గ్రాంటెడ్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. మనకి ఫ్రాంకింగ్ మిషన్స్కి లైసెన్స్ ఇవ్వడం కోసం కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవేంటి మనం ఇప్పుడు చూద్దాం. A license for the use of post office automatic franking machine in India will be granted on application to the head of the postal division concerned, who reserves to himself the right of refusing or cancelling a license without assigning any reason. మనకి లైసెన్స్ కావాలి అంటే మనం పోస్టల్ డివిజన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా. సో అతనికి రైట్ ఉందన్నమాట. ఏంటి అంటే రిఫ్యూజ్ చేయొచ్చు, క్యాన్సిల్ చేసే రైట్ అతనికి ఉందన్నమాట. నెక్స్ట్, ఫ్రాంకింగ్ మిషన్ మస్ట్ బి అప్టైన్డ్ బై ద లైసెన్సీ ఓన్లీ ఫ్రమ్ ద ఫేమ్ ఆథరైజ్డ్ బై ద Director General of the Post and Telegraph and specified in the license, and before being brought into use must be shown to the post office. ఫ్రాంకింగ్ మిషన్ కంపల్సరీ ఎవరైతే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ ద ఫేమ్ ఏవైతే కంపెనీలు ఉంటాయో అవి ఆథరైజ్డ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్, వాళ్ళతో ఆథరైజ్డ్ అయ్యి ఉండాలి. అండ్ ఈ స్పెసిఫైడ్ లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో దాన్ని యూస్ చేసే ముందు కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ దాన్ని చెక్ చేస్తుంది అనమాట. సో పోస్ట్ ఆఫీస్కి చూపించాలండి. ద డైరెక్టర్ జనరల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద డ్యామేజ్ డన్ ఆన్ టు రిపేర్స్ రిక్వైర్డ్ బై ద ఫ్రాంకింగ్ మిషన్. డైరెక్టర్ జనరల్ గారు ఎవరైతే ఉంటారో అతనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదనమాట. ఏంటి మిషన్కి ఏమైనా డ్యామేజ్ అయినా లేదా దానికి ఏదైనా రిపేర్స్ ఉన్నట్లయితే అతనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదన్నమాట. ఎనీ అరేంజ్మెంట్స్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద మిషన్ మస్ట్ బి మేడ్ బిట్వీన్ ద లైసెన్సీ అండ్ ద ఫర్మ్ సప్లయింగ్ ద మిషన్. ఎవరైతే ఈ లైసెన్స్ తీసుకుంటున్నారో అలాగే ఈ మిషన్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ అరేంజ్మెంట్స్ అంటే మిషన్ మెయింటైన్ చేయడం, దాని యొక్క రిపేర్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు మాత్రమే చూసుకోవాలి. ఈచ్ మిషన్ విల్ బి సీల్డ్ బై ద సప్లయర్స్ బిఫోర్ బీయింగ్ డెలివర్డ్ అండ్ ద పోస్ట్ ఆఫీస్ విల్ అఫిక్స్ ఎ లీడ్ సీల్ ఎట్ ద బాటమ్. ఈ ప్రతి మిషన్కి కూడా సప్లయర్స్ సీల్ అనేది చేస్తారనమాట. బిఫోర్ బీయింగ్ అంటే డెలివరీ చేయడానికి ముందు ఈ సీల్ చేయడం జరుగుతుంది. అంటే పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి దానికి బాటంలో ఒక సీల్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. ద సీల్ మస్ట్ నాట్ బి బ్రోకెన్ ఆర్ హ్యాండిల్ ఇన్ ఎనీ వే బై ద లైసెన్సీ. ఆ సీల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ అవ్వకూడదు, అలాగే జాగ్రత్తగా చూసుకోవాలి. ద లైసెన్సీ మస్ట్ ఆల్ రీజనబుల్ టైమ్స్ అలో అన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టు ఇన్స్పెక్ట్ ద మిషన్ వితౌట్ నోటీస్. ఎవరైతే లైసెన్సీ ఉంటారో అతను అన్ని రీజనబుల్ టైమ్స్ అంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఆథరైజ్డ్ ఆఫీసర్ని అలో చేయాలన్నమాట. ఎందుకోసం అంటే ఈ మిషన్ని ఎప్పుడైనా వచ్చి చెకప్ చేయొచ్చు, ఎప్పుడైనా వచ్చి చెక్ చేయొచ్చు అనమాట డిపార్ట్మెంట్ ఆఫీసర్. The licensee must take advocate step to guard against the fraudulent use of the machine. In particular, he must have the detachable meter where provided, padlock to the body machine and the key kept by a responsible person. ఈ లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా, ఆ మిషన్ వల్ల ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా, ఎలాంటి ప్రాబ్లం జరగకుండా చూసుకోవాలి. అది కూడా అతను దానికోసము డిటాచబుల్ మీటర్, దానికి ఒక ప్యాడ్ లాక్ చేసుకోవాలి ఆ మిషన్ని. అదేవిధంగా ఆ కీ కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్కి ఇవ్వాలన్నమాట. ద లైసెన్సీ విల్ పే ఇన్ అడ్వాన్స్ ఎ సమ్ రిప్రజెంటింగ్ ద అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ ఫర్ విచ్ హీ విషెస్ టు ద మిషన్ టు బి సెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. అతను ఆ మిషన్ని కొంటున్నప్పుడే ఇంకా అడ్వాన్స్గా కొంత అమౌంట్ కూడా పే చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్ ఆఫ్ పోస్టేజ్ అతనికి కావాలో అంత అమౌంట్ని అతను ఆ మిషన్ కొన్నప్పుడే సెట్ చేసుకోవచ్చు. దిస్ సమ్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ 100 రూపీస్ ఆర్ మోర్ దాన్ 50,000 రూపీస్.
ఈ సమ్ కూడా 100 కంటే తక్కువ ఉండకూడదు, 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఏ రీబేట్ ఎట్ 1.5% విల్ బి అలౌడ్ వెన్ ఎవర్ ద మీటర్ ఈజ్ రీసెట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద ఇంప్రెషన్స్ యూజ్డ్. ఎప్పుడైతే మళ్ళీ రీసెట్ చేస్తారో మిషన్ని, అప్పుడు ఎంత వాల్యూ ఇంప్రెషన్స్ అయితే వాళ్ళు యూజ్ చేశారో దాని మీద అతనికి 1% రిబేట్ అంటే డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. whenever the licensee wishes to deposit any sum to advance and to have the meter of the machine reset, he will produce the franking machine with the franking machine record book and the window ticket at the time of post office specified in the license and the tender an application for the same. Meter of the machine will in all cases be rested at the post office. ఎప్పుడైతే ఇతను మళ్ళీ ఈ అమౌంట్ పే చేయడానికి వస్తారో అతను కంపల్సరీ ఆ మీటర్ యొక్క రీసెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఫ్రాంకింగ్ మిషన్ యొక్క మిషన్ రికార్డ్ బుక్ ఉంటుంది, విండో టికెట్ ఉంటుంది అనమాట. ఆ ఫామ్స్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రిజిస్టర్ షోయింగ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్ అండ్ పోస్టేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హైడ్ మిషన్స్. మనకి ఏవైతే ఉంటాయో సపరేట్ పేజెస్ని వీటికి పెట్టుకోవాలన్నమాట ప్రతి ఒక్క ఫ్రాంకింగ్ మిషన్కి. అది అందులో డీటెయిల్స్ మనం చూసినట్లయితే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ ఉంది, నెక్స్ట్ లైసెన్స్ నెంబర్ ఉంది, నెక్స్ట్ మిషన్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసరికి డేట్, అమౌంట్ పెయిడ్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్ అంటే ముందుగా పే చేస్తున్నప్పుడు మోడ్ ఆఫ్ పేమెంట్, అతని ఏ పేమెంట్ చేస్తున్నారు, కార్డా లేకపోతే క్యాష్ ఇస్తున్నారో అలా, నెంబర్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ గ్రాంటెడ్, నెక్స్ట్ పీరియడ్ ఫ్రమ్ విచ్ రెంట్ ఈస్ పెయిడ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెంట్ పే చేశారు, ఇనిషియల్స్ ఆఫ్ ద డిఏ, నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అవి కూడా ఫిల్ చేసి. ఇది మనకి రిజిస్టర్ షోయింగ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్ అండ్ పోస్టేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హైడ్ మిషన్స్ ఫామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి కూడా సపరేట్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఏంటిదంటే ఇందులో మనకి డేట్ ఉంటుంది, ఏ రోజు మీరు చేస్తున్నారో ఆ రోజు డేటు, లాస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అమౌంట్ ఎంత పే చేశారు పోస్ట్ ఆఫీస్కి, నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ పేమెంట్ చేశారు, అదే టోటల్ అమౌంట్, ఫిక్స్డ్ మీటర్ ఎంత మీటర్ ఫిక్స్ చేశారు, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మీటరు బిఫోర్ సెట్టింగ్ అంటే సెట్ చేయకముందు ఎంత ఉంది, సెట్ చేసిన తర్వాత ఎంత ఉంది, ఇనిషియల్స్ ఆఫ్ ద సెట్టింగ్ ఆఫీసర్, నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ కానీ ఎస్పిఎం కానీ లేకపోతే డిపిఎం ఎవరైతే చేస్తున్నారో అతని యొక్క ఇనిషియల్స్, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే రిమార్క్స్. ఇది ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంట్స్ 2 registers shall be maintained, one by the post office and other by the user, in which each reading shall be recorded on the settlement of the account shown. ఈ అకౌంట్స్ పర్పస్ కోసం 2 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారనమాట. ఒకటి పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది, ఇంకొకటి యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఆల్ సర్వీసింగ్ అండ్ రిపేర్స్ టు ద మిషన్స్ విల్ బి క్యారీడ్ అవుట్ బై ద ఆథరైజ్డ్ సప్లయర్స్ ఎట్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఎట్ ప్లేసెస్ వేర్ ద సపరేట్ సర్వీసింగ్ సెంటర్స్ ఆఫ్ ద సప్లయర్స్. సపరేట్ సర్వీసింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఆల్ సర్వీసింగ్ రిపేర్స్ మిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ యొక్క ప్రిమిసెస్లోనే చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ ద latter కేస్ ద సర్వీసింగ్ అండ్ రిపేర్స్ విల్ బీ డన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పోస్టల్ అఫీషియల్ డిప్యూటెడ్ ఫర్ ద పర్పస్. ఎవరైతే పోస్టల్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ సమక్షంలో ఓన్ సర్వీసింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళు చేయాలన్నమాట. At places where servicing and repairs to the missions cannot be carried out by the authorized suppliers at the premises of the post office, the mission will be sent to the post office where the daily docket register is maintained. ఎక్కడైతే డైలీ డాకెట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారో ఆ పోస్ట్ ఆఫీస్కి ఈ మిషన్ని సెండ్ చేయాలి. ఫర్ రిమూవింగ్ ద లైసెన్స్ డై ఫ్రమ్ ద మిషన్ బిఫోర్ ఇట్ సెండ్ టు ద రిపేర్స్. అది రిపేర్కి వెళ్ళే ముందు దాని యొక్క లైసెన్స్ డైని రిమూవ్ చేయమని చెప్తున్నారు. The resetting of the meter after repairs will be done on the post office. పోస్ట్ ఆఫీస్లో మాత్రమే రిపేర్స్ రీసెట్టింగ్ మీటర్ యొక్క రీసెట్టింగ్ చేయమని చెప్తున్నారు. ఎనీ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద మిషన్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ రిపేర్స్ షల్ బి నోటీస్డ్ టు ద హెడ్ ఆఫ్ ద డివిజన్. ఒకవేళ ఈ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క లొకేషన్ చేంజ్ చేస్తున్నట్లయితే అంటే రిపేర్ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో, అలాంటప్పుడు మనం కంపల్సరీ హెడ్ ఆఫ్ ద డివిజన్కి మనం ఇంటిమేట్ చేయాలి. అండ్ ద ఆఫీస్ ఆఫ్ ద పోస్టింగ్, ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే మనం చేస్తున్నామో ఆ పోస్ట్ ఆఫీస్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి.
All stamp impressions for the purpose of prepayment of postage must be made as far as possible on the right hand top corner of the address side of the postal article itself, or a wrapper or a label firmly attached to it. కంపల్సరీ స్టాంప్ ఇంప్రెషన్స్ని మనం రైట్ హ్యాండ్ కార్నర్లోనే చేయాలి. అలాగే ఆ యొక్క వ్యాపర్ కానీ లేదంటే లేబుల్ కానీ కరెక్ట్గా అటాచ్ చేయాలి అని చెప్తున్నారు. కట్అవుట్ లేబుల్స్ని మనం ఫ్రాంకింగ్ మిషన్లో యూజ్ చేస్తే ఎలాంటి కండిషన్స్ ఫాలో అవ్వాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. నాట్ మోర్ దాన్ వన్ కట్అవుట్ లేబుల్ బీరింగ్ ద ఫ్రాంక్ ఇంప్రెషన్ or impressions in full payment of postage and other fees will be permitted to be affixed on such postal articles. అంటే ఒక కట్అవుట్ లేబుల్ కంటే ఎక్కువ ఉన్న ఫ్రాంక్ ఇంప్రెషన్స్ని ఒక పోస్టల్ ఆర్టికల్స్లో ఉన్నట్టయితే దాన్ని పర్మిట్ చేస్తారు అంటున్నారు. దెన్ వెన్ మోర్ దాన్ వన్ ఫ్రాంక్ ఇంప్రెషన్ ఈజ్ అబ్టైన్డ్ ఆన్ ఏ కట్అవుట్ లేబుల్ or wrapper, the impression should not overlap nor be more than 1 centimeter apart. అంటే ఒకదానికంటే ఎక్కువ ఫ్రాంక్ ఇంప్రెషన్ ఉన్నట్లయితే అలాంటి కట్అవుట్ లేబుల్కి వాటి యొక్క వ్యాపర్స్ కానీ ఆ ఇంప్రెషన్స్ కానీ ఒకదానికొకటి ఓవర్లాప్ అవ్వకూడదు. అది కూడా ఒకదానికి మధ్యలో 1 centimeter గ్యాప్ ఉండాలని చెప్తున్నాడు. ఇన్ సచ్ కేసెస్ ద ఇంప్రెషన్స్ ఆఫ్ ద స్టాంప్ బీరింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్, ద లైసెన్స్ నెంబర్, the date and any slogan used should appear only once and should not overlap and frank impression. అలాంటి కేసెస్లో మనకి ఇంప్రెషన్స్ చేసినప్పుడు దాని యొక్క స్టాంప్ నేము, దాని కంపెనీ యొక్క నేము, నెక్స్ట్ లైసెన్స్ నెంబరు అండ్ డేట్, ఏదైనా స్లోగన్ యూస్ చేస్తే ఆ స్లోగన్ అవి దాని మీద ఒక్కసారి అపియర్ అవ్వాలి. అది కూడా ఓవర్లాప్ అవ్వకూడదు ఒకదానికి అని చెప్తున్నాడు. ద కట్అవుట్ లేబుల్ షుడ్ బి సెక్యూర్లీ పేస్టెడ్ టు ద పోస్టల్ ఆర్టికల్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అబౌవ్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద అడ్రస్సీ. ఈ కట్అవుట్ లేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా ఈ ఆర్టికల్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ అబోవ్ అంటే ఆ నేము అడ్రస్ ఇవి రాస్తాం కదా దానికి అబోవ్న పేస్ట్ చేయాలని చెప్తున్నారు. కట్అవుట్ లేబుల్స్ మే నాట్ బి అఫిక్స్డ్ టు సపరేట్ అడ్రస్ లేబుల్స్ అటాచ్డ్ టు సచ్ పోస్టల్ ఆర్టికల్స్. ఫ్రాంక్ ఇంప్రెషన్స్ ఇన్ సచ్ కేసెస్ షుడ్ బి టేకెన్ ఆన్ సచ్ అడ్రస్ లేబుల్స్ దెమ్సెల్ఫ్. కట్అవుట్ లేబుల్స్ అనేవి పేస్ట్ చేయకూడదు అని సపరేట్ అడ్రస్తో పేస్ట్ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట పోస్టల్ ఆర్టికల్స్లో. ద కట్అవుట్ లేబుల్ షుడ్ హ్యావ్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్ ప్రింటెడ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆ కట్అవుట్ లేబుల్స్కి ఏవైతే ఉంటాయో వాటికి నేము అడ్రస్ సెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నేము అడ్రస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రింట్ చేయాలని చెప్తున్నారు. ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఫ్రాంక్ ఇంప్రెషన్ should be written and figures in red ink on the cutout label below the printed name and address of the sender. ఈ అడ్రస్ ఆఫ్ ది సెండరు నేమ్ ఏదైతే రాస్తామో దానికి బిలోలో ఈ కట్అవుట్ లేబుల్ యొక్క అమౌంట్ ఫిగర్స్ రెడ్ ఇంక్లో ప్రింట్ చేయాలని చెప్తున్నాడు. ఇన్ కేస్ వేర్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్ ఈజ్ ప్రింటెడ్ ఎల్స్వేర్ ఆన్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ద పోస్టల్ ఆర్టికల్ ఇట్ విల్ నాట్ బీ నెసెసరీ టు హ్యావ్ హిజ్ నేమ్ అండ్ అడ్రస్ ప్రింటెడ్ ఆన్ ద కట్అవుట్ లేబుల్స్. ఒకవేళ ఇన్ కేస్ ఆ సెండర్ యొక్క నేము అడ్రస్ ఎక్కడైనా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాకుండా ఇంకెక్కడైనా ప్రింట్ చేసినట్టయితే ఇంకా ఈ కట్అవుట్ లేబుల్స్ దగ్గర ఆ నేము అడ్రస్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రాంకింగ్ విల్ బీ అలౌడ్ అప్ టు ఎనీ అమౌంట్. ఎంత అమౌంట్ వరకు అయినా సరే నువ్వు ఈ కట్అవుట్ లేబుల్స్కి అమౌంట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇంప్రెషన్స్ విచ్ మస్ట్ బీ ఆఫ్ ఏ బ్రైట్ రెడ్ కలర్. కంపల్సరీ ఆ ఇంప్రెషన్స్ అనేవి ఆ ఫ్రాంక్స్ అనేవి బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి. మస్ట్ బీ క్లియర్ అండ్ డిస్ట్రిక్ట్. క్లియర్గా ఉండాలి, అలాగే సపరేట్గా ఉండాలి. అదర్వైజ్ ద ఆర్టికల్ ఈజ్ లయబుల్ టు బి రిఫ్యూజ్డ్ బై ద పోస్ట్ ఆఫీస్. అలా లేకున్నట్లయితే ఆ ఆర్టికల్ని పోస్ట్ ఆఫీస్ రిఫ్యూజ్ చేస్తుందని చెప్తున్నాడు. The postal article for dispatch franked by a mission must be tendered at the window of the post office for posting shown in the license on the very day of the date of the frank burned by them. ఆ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పోస్ట్ ఆఫీస్ యొక్క విండోలో పోస్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అది కూడా ఏ రోజు డేట్ అయితే ఉందో ఆ రోజు డేట్ మాత్రమే వేయాలని చెప్తున్నాడు. దోస్ బీరింగ్ ప్రీవియస్ ఆర్
letter dates are posted in the letter boxes will be treated as unpaid articles. ప్రీవియస్ డేట్లో ఉన్న లెటర్స్ని కనుక లెటర్ బాక్స్లో కనుక వేసినట్లయితే వాటిని అన్పెయిడ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తారు. వైల్ దోస్ టెండర్డ్ ఆర్ ఎనీ అదర్ పోస్ట్ ఆఫీస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అవి ఇంకా వేరే పోస్ట్ ఆఫీస్లో ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నాడు. ఆర్టికల్స్ బీరింగ్ ద ప్రాంక్ ఆఫ్ ఎ డేట్ ఇమీడియట్లీ ప్రెసీడింగ్ ద డేట్ ఆఫ్ ద presentation of the articles will however the accepted provide bearing also impression of the license day of the date of the presentation. కంపల్సరీ ఒకవేళ లెటర్స్ కనుక చేస్తున్నట్లయితే దాని మీద లైసెన్స్ డేని ప్రింట్ చేయాలని చెప్తున్నాడు. ఈచ్ కన్సైన్మెంట్ షెల్ బి accompanied by the window ticket for the identification of the licensee servant or representative. ప్రతి ఒక్క విండో టికెట్ మీద లైసెన్స్ యొక్క నెంబర్ కూడా అదే లైసెన్స్ డైన్ కూడా ప్రింట్ చేయాలి, అతని యొక్క లైసెన్స్ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కోసం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈచ్ డిస్పాచ్ ఆఫ్ ద ఆర్టికల్ షుడ్ బి టెండర్డ్ ఇన్ సపరేట్ బండిల్స్ అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాంక్. వాల్యూని బేస్ చేసుకొని ఆర్టికల్స్ అన్నింటినీ బండిల్స్గా ప్రిపేర్ చేయాలి. అలాంగ్ విత్ ద లాస్ట్ డిస్పాచ్ మేడ్ ఆన్ ఎనీ డే. దాంతోపాటుగా లాస్ట్ డిస్పాచ్ ఏ రోజు చేశారో అది కూడా మెన్షన్ చేయాలి. ద లైసెన్స్ షల్ బి డెలివర్డ్ టు ద పోస్ట్ ఆఫీస్ of posting a daily docket in prescribed form, daily filled and signed, and a receipt to be obtained at the counter file thereof. మన యొక్క డైలీ డాకెట్ని మనం సబ్మిట్ చేయాలి ఫిల్ చేసి అని చెప్తున్నాడు. ఆ సపరేట్ డైలీ డాకెట్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ మిషన్ ఫస్టెడ్ బై ద లైసెన్సీకి కనుక ఒక మోర్ దాన్ వన్ కనుక మిషన్స్ ఉన్నట్లయితే ప్రతి మిషన్కి సపరేట్ డైలీ డాకెట్ని సబ్మిట్ చేయాలి అని చెప్తాను. ఇన్ కేస్ వేర్ ద లైసెన్సీ హ్యాస్ పర్మిటెడ్ టు పోస్ట్ ద ఆర్టికల్స్ ఇన్ టూ ఆఫీసెస్ ద డైలీ డాకెట్ షాల్ బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ వేర్ ద లాస్ట్ డిస్పాచ్ ఈస్ టెండర్డ్. ఒకవేళ కనుక లైసెన్సీకి 2 పోస్ట్ ఆఫీసెస్లో ఆర్టికల్స్ని పోస్ట్ చేసే పర్మిషన్ ఉన్నట్లయితే అతను లాస్ట్ డిస్పాచ్ ఏ ఆఫీస్లో అయితే చేశాడో దాని యొక్క డైలీ డాకెట్ని ఇప్పుడు చేస్తున్న ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్తున్నాడు. అలవెన్స్ విల్ బి మేడ్ ఫర్ ఎనీ ఇంప్రెషన్ మేడ్ ఇన్ ఎర్రర్. ఒకవేళ ఎర్రర్స్ కనుక ఏదైనా జరిగినట్లయితే లెస్ డిడక్షన్ ఆఫ్ 5% ఆఫ్ ద ఫేస్ వాల్యూ ఆన్ సరెండర్ ఆఫ్ ద ఎన్వలప్స్ ఆర్ పేపర్స్ ప్రొవైడెడ్ దట్ ద ఇంప్రెషన్ ఈజ్ లెజిబుల్ and that the entire envelope or paper is produced and that the claim is prepared within 3 months of the date of the first impression. ఒకవేళ ఏదైనా ఎర్రర్ జరిగినట్లయితే దాని మీద డిడక్ట్ చేస్తారనమాట. ఎన్ని ఆర్టికల్స్ అయితే ఎన్ని ఎన్వలప్స్ అన్ని పేపర్స్ అయితే దాని మీద సరెండర్ అయినా దాని మీద 5% దాని యొక్క ఫేస్ వాల్యూలో 5%ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ప్రింట్ చేశారో దానికి 3 monthsలో ఇది జరుగుతుంది, ఈ క్లెయిమ్ జరుగుతుంది అని చెప్తున్నారు. మనకి ఎన్వలప్ మీద డేట్ స్టాంప్తో పాటుగా అడ్వర్టైజ్మెంట్ డివైస్ కూడా రావాలి అంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ అడ్వర్టైజ్మెంట్ డివైస్ మే ఆల్సో అపియర్ అలాంగ్ సైడ్ ది డేట్ స్టాంప్ ఇంప్రెషన్ ప్రొవైడెడ్. అంటే మనకి డేట్ స్టాంప్ ఇంప్రెషన్ ఎక్కడైతే వేస్తామో సో దాంతోపాటుగా అడ్వర్టైజ్మెంట్ డివైస్ స్టాంప్ కూడా వేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసరికి ఏంటంటే లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బిజినెస్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ గురించి తెలియజేస్తుంది మనకి. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. మనకి లైసెన్సీ నెంబరు, డేట్ స్టాంపు, పోస్ట్ మార్క్, ఐడెంటిఫికేషన్ మార్కు వీటికంటే క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొచ్చేసరికి ఇది ఎన్వలప్ కానీ కార్డుకు కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో టాప్ సైడ్ మనకి ఇది ప్రింట్ చేయడం జరుగుతుందనమాట. దీనికోసం అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ డివైస్ కూడా మనకి లైసెన్సీకి కావాలి అంటే ఈ ఫ్రాంకింగ్ మిషన్లో అతనికి ఉన్న డైస్ని కట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే దానికి ఆ డైస్కి ఎంత కాస్ట్ అవుతుందో అడ్వర్టైజ్మెంట్ డివైస్కి మనకి ఎంత కాస్ట్ అయితే పడుతుందో ఆ కాస్ట్ని కూడా మనకి ఫ్రాంకింగ్ మిషన్లో డైస్ రూపంలో కట్ చేయడం జరుగుతుంది అనమాట.
ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్ డివైస్ కంపల్సరీ ఎవరైతే హెడ్ ఆఫ్ ద పోస్టల్ డివిజన్ ఉంటారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. అది కూడా లైసెన్సీ ఎన్ని స్లోగన్స్ యూజ్ చేయొచ్చు అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే మనకి ఎన్ని లైన్స్ యూజ్ చేయొచ్చు, అతను వన్ సెంటెన్స్ యూజ్ చేయాలా, లేకపోతే వన్ స్లోగన్ యూజ్ చేయాలా, లేకపోతే మోర్ దాన్ వన్ స్లోగన్ యూజ్ చేయాలా ఆర్టికల్ మీద, ఇవన్నీ కూడా అప్రూవ్ చేస్తారనమాట. ఎవరంటే హెడ్ ఆఫ్ ద పోస్టల్ డివిజన్. వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇది అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు అప్రూవల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత దాని యొక్క టెర్నోవర్ అంటే వ్యాలిడిటీలో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదన్నమాట. కంప్లీట్ అయ్యే వరకు దాన్ని ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా అలాగే యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కండిషన్స్ని కనుక ఎవరైనా సరే బ్రేక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క లైసెన్స్ని ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా క్యాన్సిల్ చేసే రైట్ హెడ్ ఆఫ్ ద పోస్టల్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ రైట్ ఉందన్నమాట. ఈ లైసెన్సీని క్యాన్సిల్ చేసే రైట్. ఇంకొక సపోజ్ ఆ లైసెన్స్ ఎవరైతే ఉంటారో అతనికి కనుక డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అమౌంట్ అయినా రావాల్సి ఉంటే అతనికి రీఫండ్ చేస్తారు. లేదు అతని దగ్గర నుంచి అమౌంట్ ఏదైనా కలెక్ట్ చేయాలి అనుకుంటే ఆ పోస్టేజ్ డ్యూ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ని అతని దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్స్ కొన్నిసార్లు వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఎవరు చేంజ్ చేస్తారంటే డైరెక్టర్ జనరల్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ వీళ్ళ ద్వారాగా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఏం కండిషన్స్ అయితే చేంజ్ అయ్యాయో. ఆ కండిషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు డేట్ నుంచి అవి ఫాలో అవ్వాలన్నమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ మినిస్ట్రీస్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఈ ఫ్రాంకింగ్ మిషన్ని తీసుకోవాలంటే కొన్ని జనరల్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రాంకింగ్ మిషన్ తీసుకోవాలి అంటే మనకి పోస్ట్ మాస్టర్ జనరల్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఎక్కడైతే ఈ పోస్టల్ మిషన్స్ యొక్క రిపేర్ ఆర్గనైజేషన్ ఉంటుందో అక్కడ వీళ్ళకి ఈ ఫ్రాంకింగ్ మిషన్ తీసుకోవడానికి ఒక స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు ఎవరైతే ఉంటారో అతనికి ఈ అప్లికేషన్ని రిఫ్యూజ్ చేసే అధికారం ఉంది, అలాగే క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన లైసెన్స్లో మెన్షన్ చేస్తారు 2 ఆఫీసెస్లో వీళ్ళు మెయిల్స్ని డిపాజిట్ చేయాలా లేకపోతే ఒక ఆఫీస్లోనే మెయిల్స్ని పోస్ట్ చేయాలా అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో అది కూడా 2 ఆఫీసెస్లో ఒకటి మెయిన్ ఆఫీసెస్, ఇంకొకటి వచ్చేసరికి స్టేటస్ని తెలియజేసే ఆఫీసెస్ అనమాట. ఈ స్టేటస్ని తెలియజేసే ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ లోయర్ సెలక్షన్ గ్రేడ్ ఆఫీస్ కానీ లేదంటే దానికన్నా అబోవ్ ఆఫీస్ అయినా ఉండాలండి. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్కి కంపల్సరీ ఎవరు మనకి ఇస్తారు అంటే లైసెన్సింగ్ అథారిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ డ్యామేజ్ డన్ డ్యూ టు ద మిషన్. ఫ్రాంకింగ్ మిషన్కి ఎలాంటి డ్యామేజ్ వచ్చినా కానీ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఎలాంటి బాధ్యత అనేది ఉండదు. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్లో లైసెన్స్ డై దగ్గర వర్డ్ సర్వీస్ అని కూడా యూజ్ చేస్తారనమాట. ఎందుకోసం అంటే అందులో ప్రింట్ చేస్తున్న లెటర్స్ అఫీషియల్ డాక్ అని తెలియచేయడం కోసం. ఎందుకంటే ఈ లెటర్స్ అండ్ ఫ్రాంకింగ్ మిషన్ తీసుకుంటుంది ఎవరు మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళు అఫీషియల్స్ కదా. సో వాళ్ళ యొక్క లెటర్స్ మనకి కంపల్సరీ అఫీషియల్ లెటర్స్ అనమాట. సో అందుకోసము ఈ సర్వీస్ అనే వర్డ్ని మనం ఫ్రాంకింగ్ మిషన్లో యూజ్ చేసే లైసెన్స్ డైలో ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో అని ఫ్రాంకింగ్ మిషన్ యొక్క లైసెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ద్వారా కానీ వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచి ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి అలాగే ఏ ఆఫీస్లో అయితే వీళ్ళు లెటర్స్ పోస్ట్ చేస్తున్నారో ఆ ఆఫీస్కి కంపల్సరీ ఏదైనా లొకేషన్ చేంజ్ చేసినట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్రాంకింగ్ మిషన్కి లైసెన్స్ అనేది కంపల్సరీ. ప్రతి మిషన్ అంటే ఒక్కొక్క మిషన్కి సపరేట్ లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్ కంపల్సరీ ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్ తీసుకుంటారో అతని యొక్క ఆఫీస్కి సంబంధించిన
అఫీషియల్ మెయిల్స్ కోసం మాత్రమే ఈ ఫ్రాంకింగ్ మిషన్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్తో పాటుగా మనకి విండో డెలివరీ టికెట్ కూడా ఈ లైసెన్సీకి లైసెన్సింగ్ అథారిటీ ప్రొవైడ్ చేస్తుంది. లైసెన్సింగ్ అథారిటీ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఒక 2 రికార్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఆ రికార్డ్స్ ఏమేంటి అంటే ఫ్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ రిగార్డింగ్ పోస్టింగ్, నెక్స్ట్ ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ అనమాట. మనం ఇప్పుడు ఫ్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ రిగార్డింగ్ పోస్టింగ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాము. అందులో కంపల్సరీ టు బీ మెయింటైన్డ్ బై ద లైసెన్సీ, అంటే లైసెన్సీ కంపల్సరీ ఇది మెయింటైన్ చేయాలి. దానిలో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే నేమ్ ఆఫ్ ద లైసెన్సీ, అతని యొక్క పేరు, ఆఫీస్ ఆర్ ఆథరైజ్డ్ టు యాక్సెప్ట్ మెయిల్స్, ఏ ఆఫీస్ అయితే మెయిల్స్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఆఫీస్. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సింగ్ అథారిటీ యొక్క లైసెన్సింగ్ అథారిటీ యొక్క అడ్రస్. నెక్స్ట్ లైసెన్స్ నెంబరు, డేట్, మిషన్ నెంబరు, మోడల్ నెంబరు, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ యూనిట్ ఫ్రాంక్, ఎంత వాల్యూ తోటి లెటర్స్ ఫ్రాంక్ చేస్తున్నారు. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద సప్లయర్ యొక్క డీటెయిల్స్, సప్లయర్ యొక్క డీటెయిల్స్. లాస్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్. ఇంకా ఇన్సైడ్ ఎంట్రీస్ ఏంటంటే మిషన్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ లైసెన్స్ నెంబరు, నెక్స్ట్ మీటర్ రీడింగ్ బిఫోర్ డిస్పాచ్ చేయకముందు మీటర్ రీడింగ్ ఎంత ఉంది, ఆఫ్టర్ డిస్పాచ్ చేసిన తర్వాత మీటర్ రీడింగ్ ఎంత ఉంది. నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అఫీషియల్, నెక్స్ట్ డే స్టాంప్. సో ఇదన్నీ కంపల్సరీ లైసెన్సీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా లైసెన్సింగ్ అథారిటీ కూడా ఈ ఫామ్ని ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫామ్లో ఇలా ఉంటుంది. అది టు బీ మెయింటైన్ బై ద మెయిన్ పోస్ట్ ఆఫీస్ అండ్ ద లైసెన్సీ. ఇద్దరు కూడా ఈ ఫామ్ని మెయింటైన్ చేయాలి, మెయిన్ పోస్ట్ ఆఫీసు, లైసెన్సీ. ఇందులో వచ్చేసరికి మనకి ఏంటంటే సీరియల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ బీయింగ్ మెయింటైన్ బై ద మెయిన్ పోస్ట్ ఆఫీస్. మెయిన్ పోస్ట్ ఆఫీస్లో ఎన్ని ఫ్రాంకింగ్ మిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎన్ని ఫ్రాంకింగ్ మిషన్స్ని యూజ్ చేస్తున్నారు వాటి యొక్క లిస్ట్ అంటే డీటెయిల్స్. అందులో మనకు వచ్చేసరికి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద ఫ్రాంకింగ్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్, దాని యొక్క నేమ్, సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అడ్రస్, దాని మోడల్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ నెంబర్ ఆఫ్ ద మిషను, మీటర్ నెంబర్ ఏదైనా ఉంటే అవి. నెక్స్ట్ ఫ్రాంక్ వాల్యూ, ఎంత వాల్యూ తోటి లెటర్స్ ఫ్రాంక్ చేశారు. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సింగ్ అథారిటీ, పర్టికులర్స్ ఆఫ్ ద లైసెన్స్ నెంబరు, డేట్, పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ద లైసెన్స్, డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద మిషను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫామ్ రూపంలో మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ 2 రిజిస్టర్స్ని ఎప్పుడైనా సరే పరిశీలించే, అంటే ఎప్పుడైనా చెక్ చేసే రైట్ ఎవరికి ఉంది అంటే గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిస్పాచ్ సెక్షన్. ఎవరైతే డిస్పాచ్ సెక్షన్కి గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారో అతను ప్రతి ఒక్క వారంలో లాస్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు ఈ ఫ్రాంకింగ్ మిషన్ని చెక్ చేస్తారనమాట. అది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అతను చెక్ చేస్తారు. అదేవిధంగా ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డేలో దానికి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా అతను ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ద్వారా ఎవరైతే ఈ మిషన్ తీసుకున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఈ లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ టైంలోనే వచ్చి మిషన్ని చెక్ చేసే పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అంటే అన్ని రీజనబుల్ టైంలో అతన్ని అలో చేయాలి మిషన్ని చెక్ చేయడం కోసం. ది మెయిన్ పోస్ట్ ఆఫీస్ షల్ మెయింటైన్ ద ఫాలోయింగ్ రికార్డ్స్. మెయిన్ పోస్ట్ ఆఫీస్లో కొన్ని రికార్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట. అవి ఏమిటి అంటే రిజిస్టర్ షోయింగ్ లిస్ట్ ఆఫ్ లైసెన్సెస్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్స్ ఆథరైజ్డ్ టు పోస్ట్ దేర్ ఆర్టికల్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. దిస్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ ద సెకండ్ ఆఫీస్ ఆల్సో. కంపల్సరీగా ఎవరైతే లిస్ట్ ఆఫ్ లైసెన్సెస్ ఫ్రాంకింగ్ మిషన్ తీసుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్ పోస్ట్ ఆఫీస్లో మెయింటైన్ చేయాలి. అదేవిధంగా సెకండ్ ఆఫీస్లో కూడా ఇది మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆ ఫామ్ను ఒకసారి చెక్ చేద్దాము. లైసెన్సెస్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్స్ ఆథరైజ్డ్ టు పోస్ట్ దేర్ ఆర్టికల్స్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ అనమాట.
లిస్ట్ ఆఫ్ లైసెన్సెస్ ఆఫ్ హైర్డ్ ఫ్రాంకింగ్ మిషన్స్ ఆథరైజ్డ్ పోస్ట్ దేర్ ఆర్టికల్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫీసెస్. అంటే 2 పోస్ట్ ఆఫీసెస్లో ఈ యొక్క ఫార్మాట్ని యూజ్ చేయాలన్నమాట. అదేంటి అంటే ఒకటి సీరియల్ నెంబర్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అదర్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. అంటే ఏ ఆఫీస్లో అయితే వీళ్ళు పోస్ట్ చేస్తున్నారో అది. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ, లైసెన్సీ యొక్క అడ్రస్, నేమ్. నెక్స్ట్ లైసెన్సింగ్ అథారిటీ, ఎవరైతే ఆ మిషన్కి లైసెన్సింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళని. నెక్స్ట్ లైసెన్స్ నెంబరు, డేట్. నెక్స్ట్ పేజ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద డైలీ లెడ్జర్ ఇన్ కేస్ ఆఫ్ మెయిన్ ఆఫీస్. మెయిన్ ఆఫీస్ అయితే ఆ యొక్క పేజ్ డైలీ లెడ్జర్ యొక్క ఎంట్రీస్ పేజ్ అన్నమాట. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ద అడ్వాన్స్ రెంటల్స్ మళ్ళీ పే చేసిన డీటెయిల్స్ మొత్తం కూడా. రెన్యువల్ ఆర్డర్ నెంబరు, డేటు. నెక్స్ట్ పీరియడ్ ఫర్ విచ్, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ ద పిఏ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచరు. నెక్స్ట్ గ్రూప్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ రిజిస్టర్ వచ్చేసరికి ద రిజిస్టర్ షోయింగ్ పేమెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్ ఎవరైతే పే చేస్తున్నారో సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనమాట. ఆ ఫామ్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాము. రిజిస్టర్ షోయింగ్ పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్ అండ్ పోస్టేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హైర్డ్ మిషన్స్. ఏవైతే ఫ్రాంకింగ్ మిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క అడ్వాన్స్ రెంటల్స్ యొక్క డీటెయిల్స్ని ఈ రిజిస్టర్ మనకు చూపిస్తుంది అనమాట. సో ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క పేజ్ని అలాట్ చేయాలి. ఇందులో వచ్చేసరికి మనకి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ, నెక్స్ట్ లైసెన్స్ నెంబరు, ఆ మిషన్కి ఏదైతే లైసెన్స్ నెంబర్ ఇస్తారో ఆ లైసెన్స్ నెంబరు. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ నెంబరు, అలాగే డేటు, అమౌంట్ పెయిడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రెంటల్స్, మోడ్ ఆఫ్ పేమెంట్, అంటే కార్డ్ ద్వారా పే చేశారా క్యాష్ ద్వారా పే చేశారా అది. నెక్స్ట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ రిసిప్ట్, ఎప్పుడైతే ఆ రిసిప్ట్ ఇచ్చారో అవి. పీరియడ్ ఫ్రమ్ విచ్ రెంట్ ఈస్ పెయిడ్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పే చేశారు. నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ ద డిఏ, ఇనిషియల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ థర్డ్ రిజిస్టర్ వచ్చేసరికి ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్. ఆల్రెడీ మనం చూసాము, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాంకింగ్ మిషన్ లెడ్జర్ అనమాట. ఫ్రాంకింగ్ మిషన్ లెడ్జర్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద మెయిన్ పోస్ట్ ఆఫీస్. ఆ ఫామ్ చూసినట్లయితే మనకు అందులో లైసెన్స్ నెంబర్ ఉంది. సెకండ్ వచ్చేసరికి అదర్ ఆఫీస్ ఆఫ్ ద పోస్టింగ్, సెకండ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నెంబర్ ఆఫ్ ద మిషన్, నెక్స్ట్ మోడల్ ఆఫ్ ద మిషన్. ఇలాగే ఒక టేబుల్ ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్లో మనం ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజు డేట్, అసెండింగ్ మీటర్ రీడింగ్, నెక్స్ట్ క్రెడిట్ మీటర్ రీడింగ్, కన్జంప్షన్ డ్యూరింగ్ ద డే, అమౌంట్ డిపాజిటెడ్, నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ద డిపాజిట్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇన్ ద మీటర్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అవి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ మీటర్ రిగార్డింగ్ ఆఫ్టర్ సెట్టింగ్, సెట్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ మీటర్ ఎంత ఉందో అది. నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ సెట్టింగ్ రీసెట్టింగ్, ఎవరైతే దీన్ని సెట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇనిషియల్స్. నెక్స్ట్ ఇనిషియల్స్ ఆఫ్ ద గ్రూప్ ఆఫీసర్, ఎవరైతే పోస్ట్ మాస్టర్ కానీ డిపిఎం కానీ ఎస్పిఎం కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇనిషియల్స్ యొక్క రిమార్క్స్. సో ఈ 4 రికార్డ్స్ని కంపల్సరీ మెయిన్ పోస్ట్ ఆఫీస్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఫ్రాంకింగ్ మిషన్ యొక్క పేమెంట్స్ సెట్టింగ్, రీసెట్టింగ్ అండ్ సీలింగ్ ఆఫ్ ద మిషన్ గురించి తెలుసుకుందాము. ఎవరైతే ఫ్రాంకింగ్ మిషన్ తీసుకుంటున్నారో అతను ఆ లైసెన్స్ మనకి అమౌంట్ని అడ్వాన్స్ రెంటల్గా కూడా పే చేయొచ్చు అనమాట. అది కూడా యాన్యువల్ రెంటల్ కానీ, లేదంటే అమౌంట్ ఆఫ్ పోస్టేజ్గా కానీ, లేదా సబ్సీక్వెంట్ అకేషన్స్లో అయినా పే చేయొచ్చు. అయితే అతను పే చేసే అమౌంట్ 100 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు, అదేవిధంగా 9,900 రూపీస్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఈ అడ్వాన్స్ రెంటల్స్ని మనకి ఎవరైతే పే చేసుకుంటున్నారో ఆ లైసెన్సీ నుంచి ఎయిదర్ బై చెక్ ఆర్ బై బ్యాంక్ డ్రాఫ్ట్, అంటే చెక్ రూపంలో కానీ బ్యాంక్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే అతని నుంచి అమౌంట్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ ఇంకా ఎవరైతే ఈ అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్
ఈ ఎవరైతే ఈ ప్రాంకింగ్ మిషన్ యొక్క రీసెట్టింగ్ డీటెయిల్స్ని తీసుకుంటారో, అంటే పోస్టల్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ప్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్లో ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆ ప్రాంకింగ్ మిషన్కి సంబంధించిన రికార్డ్స్ ఇంకా పోస్ట్ ఆఫీస్లో ఏవైనా ఉంటే వాటిలో కూడా ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తాన్ని పోస్ట్ మాస్టర్, డిపిఎం, ఎస్పిఎం ఎవరో ఒకరితో అటెస్టెడ్ చేయించాలన్నమాట. ఇంకా అదేవిధంగా ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్స్ని పే చేయించుకుంటున్నారో పోస్టల్ అఫీషియల్ వాళ్ళు ప్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ ఆఫ్ ద పోస్టింగ్లో కూడా ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ప్రాంకింగ్ మిషన్ లెడ్జర్లో కూడా ఎంటర్ చేయాలి. ఈ రికార్డ్స్ అన్నిట్లో ఇతను ఎంటర్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనిపించిన తర్వాత ఏదైనా తేడాలు ఉన్నా, అంటే డిస్క్రిపెన్సీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని మళ్ళీ చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఈ రిజిస్టర్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ పేమెంట్స్ రీసెట్టింగ్ చేసే ఆఫీసర్ ఎవరు అంటే కంపల్సరీ పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎవరైతే ఉంటారో అతనికన్నా తక్కువ ర్యాంక్గా కూడా ఉండకూడదు. ఇంకా ఇతను ఈ లైసెన్స్ ఫస్ట్ డిపాజిట్ చేసినప్పుడు లేదా సబ్సిక్వెంట్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఒకేసారి మీటర్ సీల్ని అదేవిధంగా అతని యొక్క సీల్ని సేమ్ టైము సెట్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఈ బాటమ్ లీడ్ సీల్స్ ఉంటారో ఒకళ్ళు వచ్చేసరికి పిఎంఆర్ఓ ఉంటారు. అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చేసరికి గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిస్పాచ్ సెక్షన్. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి, డిపార్ట్మెంట్కి, మినిస్ట్రీస్కి ప్రాంకింగ్ మిషన్ ఎవరైతే చేస్తారో ఆ డిస్పాచ్ సెక్షన్లో గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈ లైసెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సీల్స్ అన్నీ కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా, చినిగిపోకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు కూడా ఈ సీల్ని చెక్ చేయడం కానీ చేయకూడదన్నమాట. నెక్స్ట్ ఈ సీల్స్ ఏవైతే ఉంటాయో ఆఫీస్కి సంబంధించిన ప్రాంకింగ్ మిషన్ యొక్క సీల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా ఈ ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో జాగ్రత్తగా ఉంచాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఆఫీస్లో జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కూడా ఎవరెవరి ఆధీనంలో ఉంటాయంటే పోస్ట్ మాస్టర్, డిపిఎం కానీ, ఎస్పిఎం కానీ, లేదా ట్రెజరర్ కానీ, లేదా జాయింట్ కస్టోడియన్ ఆఫ్ క్యాష్ వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వాటిని జాగ్రత్తగా ఆఫీస్లో లాక్ చేయడం జరుగుతుంది అనమాట. మనం ఒకసారి ఈ పిఎంఆర్ఓ మెయింటైన్ చేయాల్సిన ఒక రిజిస్టర్ ఉంటుంది, అదేందో దాన్ని చూద్దాము. రిజిస్టర్ షోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ద రిపేర్స్ మేడ్ ఇన్ ద ప్రాంకింగ్ మిషన్స్. అంటే ఏదైనా సరే రిపేర్స్ ప్రాంకింగ్ మిషన్కి సంబంధించినవి మనకు ఒక రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు కదా పిఎంఆర్ఓ, అది మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ ఫామ్ని. ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఆఫీస్ వేర్ ద మిషన్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఎక్కడ ఏ ఆఫీస్లో అయితే ఈ మిషన్ ఇన్స్టాల్ చేశారో ఆ యొక్క ఆఫీస్ నేము, పర్టికులర్స్ ఆఫ్ ద ప్రాంకింగ్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్, డేట్ ఆఫ్ విచ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిఫెక్ట్స్ ద ప్రాంకింగ్ మిషన్ వాజ్ రిసీవ్డ్. ప్రాంకింగ్ మిషన్ ఎప్పుడైతే డిఫెక్ట్ తోటి మనకి రిసీవ్ చేసుకున్నారో అది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మెకానిక్ హూ అటెండ్ ద రిపేర్స్. ఈ మిషన్ యొక్క రిపేర్స్ని ఎవరైతే చూసుకుంటున్నారో, సెట్ చేస్తున్నారో అతని మెకానిక్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ డేట్ ఆన్ విచ్ ద మెకానిక్ వాజ్ డిప్యూటెడ్ అండ్ ద మిషన్ వాజ్ రిపేర్డ్. ఏ రోజైతే అతను మిషన్ తీసుకున్నాడు, ఎప్పుడు రిపేర్ చేశాడో ఆ డేట్. నెక్స్ట్ రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపేర్ చేయడంలో ఏదైనా డిలే ఉన్నట్లయితే దాని యొక్క రీజన్ మనం రాయాలి. మీటర్ రిగార్డింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపేర్కి వచ్చినప్పుడు ప్రాంకింగ్ మిషన్ యొక్క మీటర్ రీడింగ్ ఎంత ఉందో చూడాలి. తర్వాత రిపేర్ అయిన తర్వాత మీటర్ రీడింగ్ ఎంత ఉందో చూడాలి. సిగ్నేచర్ ఆఫ్ ద మెకానిక్, సిగ్నేచర్ ఆఫ్ ద మేనేజర్. ఇప్పుడు మనం కండిషన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆఫ్ ప్రాంక్స్ వీటి గురించి తెలుసుకుందాము. ప్రాంకింగ్ విల్ బి అలౌడ్ అప్ టు ఎనీ అమౌంట్. అంటే ఈ ప్రాంకింగ్ అనేది ఎంత అమౌంట్కైనా సరే మనం ప్రాంక్ చేసుకోవచ్చు. ఆల్ ప్రాంక్ ఇంప్రెషన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ మస్ట్ బి మేడ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆన్ ద రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద అడ్రస్ సైడ్ ఆఫ్ ద పోస్టల్ ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎ వ్యాపర్ ఆర్ ఎ లేబుల్ ఫర్మ్లీ అటాచ్డ్ టు ఇట్. ఏవైతే మనం పర్పస్ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్కి తీసుకొస్తున్న ఫ్రాంక్స్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా కంపల్సరీ మన
పోస్టల్ ఆర్టికల్ యొక్క రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఈ అడ్రస్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రింట్ చేయాలి. లేదు ఒక వ్యాపర్ కానీ లేబుల్ కానీ ఏదైనా సరే దాని మీద ప్రింట్ చేసి ఆ వ్యాపర్ని కరెక్ట్ ప్లేస్లో అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఇంప్రెషన్స్ అన్నీ కూడా బ్రైట్ రెడ్ కలర్లో ఉండాలి, క్లియర్గా ఉండాలి, సపరేట్గా ఉండాలి. ఇలా లేకుండా ఓవర్లాప్ అవుతూ క్లారిటీ లేకుండా ఉన్నట్లయితే అలాంటి ఆర్టికల్ని రిఫ్యూజ్ చేసే అధికారం పోస్ట్ ఆఫీస్కి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా కంపల్సరీ మనకి 2 ఆఫీసెస్లో చేసుకోవచ్చు. అది కూడా లైసెన్స్లో మెన్షన్ చేస్తారనమాట. ఈ ప్రాంక్ ఆర్టికల్స్ అనేవి ఎక్కడ ఏ పోస్ట్ ఆఫీస్లో మీరు ఏ కౌంటర్లో పోస్ట్ చేయాలి అనేది లైసెన్స్లో మెన్షన్ చేస్తారు. సో ఆ పోస్ట్ ఆఫీస్లో ఆ కౌంటర్లో లేదా మెయిల్ ఆఫీస్లో కానీ కౌంటర్లో కానీ మీరు ప్రాంక్ చేసుకోవచ్చు. ప్రాంక్ చేసిన ఆర్టికల్స్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఏ రోజు ప్రాంక్ చేసినవి ఆ డేట్ ఏ రోజు డేట్వి ఆ రోజే చేయాలి. అది కూడా వర్కింగ్ అవర్స్ మనకి సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయిల్ ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్ అవర్స్ మీకు తెలియజేస్తారు కదా. సో ఆ టైంలో బిఫోర్గా వచ్చి పోస్ట్ చేసుకునేలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ పోస్ట్ ఆఫీస్ మనకి మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్టేటస్ కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ లోయర్ సెలక్షన్ గ్రేడ్లో ఉండాలి, లేదా దానికన్నా అబోవ్ ఆఫీస్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ ప్రీవియస్ డేట్ కానీ తర్వాత డేట్ కానీ లేదు లెటర్ బాక్స్లో వేసిన ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం అన్పెయిడ్ ఆర్టికల్స్గా ట్రీట్ చేస్తారు. ఈ వేరే ఏ పోస్ట్ ఆఫీస్లో కూడా వీటిని యాక్సెప్ట్ చేయరు అనమాట. నెక్స్ట్ అలా కాకుండా ఈ ప్రీవియస్ డేట్ ఏదైతే ఉంటుందో ఇమీడియట్లీ ప్రెసిడింగ్ డేట్ ఉన్న ఆర్టికల్స్ని కనుక ప్రజెంట్ చేయాల్సి వస్తే దాని మీద కంపల్సరీ లైసెన్స్ టైన్ కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ప్రాంక్ చేసిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ఎలా తీసుకోవాలో ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ ప్రొసీజర్ అన్ని ఆఫీసెస్ ఫాలో అవ్వాలన్నమాట. అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. ఎవరైతే ఈ పోస్టింగ్కి వచ్చిన ఆర్టికల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు విండో డెలివరీ టికెట్తో పాటుగా మనకి ప్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ ఆఫ్ పోస్టింగ్స్ అండ్ డిస్పాచ్ స్లిప్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. మనం ఈ స్లిప్ని కనుక ఒకసారి డిస్పాచ్ స్లిప్ని చెక్ చేసినట్లయితే ఈ ఫార్మాట్లో ఉంటుంది డిస్పాచ్ స్లిప్. దీంట్లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ లైసెన్స్, డిస్పాచ్ నెంబరు, డేటు ఇవన్నీ ఫిల్ చేసి మనం కౌంటర్లో సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఈ ఆర్టికల్స్ని మొత్తం సపరేట్ బండిల్స్గా ఫిక్స్ చేయాలన్నమాట. అది కూడా ఒక్కొక్క బండిల్కి 50 అలా ఉండేలాగా ఫిక్స్ చేసుకొని మనం పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నారో వాటికి కంపల్సరీగా సెండర్ యొక్క నేమ్ అండ్ అడ్రస్ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ ఆఫ్ ద కవర్లో రాయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఆఫీస్ ఎవరైతే ఈ ఆర్టికల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ పోస్టేజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఆర్టికల్ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే డిస్పాచ్ స్లిప్, నెక్స్ట్ కాలమ్ 1 కాలమ్ 3 ఆఫ్ ద ప్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ ఆఫ్ పోస్టింగ్స్ ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని అదేవిధంగా డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ డిస్పాచ్ స్లిప్ మనకి ఉండాలి. అవి ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అతని యొక్క ఇనిషియల్, డేటు, అలాగే డేట్ స్టాంపు ఇవన్నీ కూడా ప్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ ఆఫ్ పోస్టింగ్స్ అండ్ రిటర్న్లో చేయాలి. అదేవిధంగా ఈ లైసెన్సీ కానీ లేదా అతని యొక్క ఏజెంట్కి కూడా ఈ స్లిప్ని అందించాలన్నమాట. నెక్స్ట్ ఈ డైలీ డాకెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాస్ట్ పోస్టింగ్ ఆఫ్ ద డే ఏ రోజు అయితే లాస్ట్ మనకి డిస్పాచ్ చేస్తున్నారో ఆ యొక్క డేటు, అలాగే ఈ డైలీ డాకెట్ ఇది కూడా ప్రతి ఒక్క మిషన్కి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ స్లిప్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ యొక్క కౌంటర్ పాయిల్, అలాగే డిపార్ట్మెంట్ పోస్ట్ యొక్క ప్రాంకింగ్ మిషన్ డైలీ డాకెట్. దీంట్లో మనకి లైసెన్సీ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద లైసెన్సీ, నెంబర్ ఆఫ్ ఏవైతే ఎంత మిషన్ ఎంత ఆర్టికల్స్ని మనకు పోస్ట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్, మీటర్ రీడింగ్ ఈ ఫార్మాట్ మొత్తం ఫిల్ చేసి కౌంటర్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా సరే ఎప్పుడైనా మనకి పోస్ట్ చేస్తున్నారా, మెయిన్ పోస్ట్ ఆఫీస్లో కనుక చేస్తున్నట్లయితే ఆ డిస్పాచ్ స్లిప్ ఉండాలి. అదేవిధంగా వేరే
ఆఫీస్లో కనుక చేసినట్టయితే ఆ డిస్పాచ్ స్లిప్ని మెయిన్ పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. దాని యొక్క మీటర్ రీడింగ్ కూడా, అలాగే లాస్ట్ డైలీ డాకెట్ ఎప్పుడు చేశారు, ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్ పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇన్ కేస్ ఆ డాకెట్లో ఉన్నటువంటి డాకెట్ స్లిప్ ఏదైతే ఉంటుందో అది కనుక మిస్ అయినట్లయితే లైసెన్స్ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసి ఆ ఫైల్లో ప్లేస్ చేయాలన్నమాట. ఎందుకోసమంటే ఎప్పుడైనా యాన్యువల్గా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క రిజిస్టర్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తారనమాట. సో అందుకోసము డీటెయిల్స్ అన్నిటినీ జాగ్రత్తగా ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్ లెడ్జర్ ఏదైతే ఉందో దాన్ని మంత్లీ ఒకసారి పోస్ట్ మాస్టర్ కానీ, డిపిఎం గారు కానీ, అలాగే ఎస్పిఎం గారు కానీ ఎవరో ఒకళ్ళు కరెక్ట్గా చెక్ చేస్తూ ఉండాలి. అది కూడా డైలీ డాకెట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసి వాటిని లాస్ట్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో దానికి సైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రాంకింగ్ మిషన్ యొక్క రిపేర్స్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాము. ఈ ఫ్రాంకింగ్ మిషన్ ఏవైతే తీసుకుంటారో డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళ యొక్క ఆ మిషన్ యొక్క మెయింటెనెన్స్, రిపేరింగ్ అండ్ ఆయిలింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ రిపేర్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ అన్నీ కూడా మెకానిక్ ఓపెన్ చేస్తారనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రెజెన్స్లోనే ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఈ మిషన్ యొక్క ఏవైనా రిపేర్స్ అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ప్రెజెన్స్, ఆ ఆఫీసర్ యొక్క ప్రెజెన్స్లో దాన్ని ఓపెన్ చేసి రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు అంటే ఆఫీసర్ అండ్ ద పిఆర్ఐ వీళ్ళిద్దరి సమక్షంలోనే ఆ మెకానిక్ ఆ మిషన్కి రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ మిషన్ అప్పటికీ కూడా రిపేర్ అవ్వకపోయి ఏదైనా వర్క్ ఇంకా ఎక్స్ట్రాగా వర్క్షాప్లో చేయాల్సి వస్తే అది డిపార్ట్మెంట్ వర్క్షాప్కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఆ మిషన్ సేమ్ అదే మిషన్కి సంబంధించిన అలాంటి మిషన్నే లైసెన్స్ ఎవరైతే ఉంటారో అతనికి ఇవ్వాలన్నమాట. ఆ రిపేర్ చేసి అదంతా సెట్ చేసి ఇచ్చేంత వరకు ఆ మిషన్ని అతను యూజ్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫ్రాంకింగ్ మిషన్ రికార్డ్ బుక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎంటర్ చేయాలి. ఏ మిషన్ అయితే మీరు ఇస్తున్నారు, ఏ మిషన్ మీకు అతను రిపేర్కి ఇచ్చారు, ఆ ప్లేస్లో ఇంకొక మిషన్ తీసుకున్న ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫ్రాంకింగ్ మిషన్ బుక్లో ఎంటర్ చేయాలి, రికార్డ్స్ అన్నిట్లో కూడా. అలాగే మెకానిక్ ఎవరైతే ఉంటారో అతని యొక్క సైన్, అలాగే పిఆర్ఐ ఎవరైతే ఉంటారో అతని యొక్క సైన్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిస్పాచ్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సిగ్నేచర్స్ కూడా ఫ్రాంకింగ్ మిషన్ రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్రాంకింగ్ మిషన్ రిజిస్టర్ బుక్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిలో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క రిపేర్స్ ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత కూడా ఆ రికార్డ్స్ అన్నిటినీ పోస్ట్ మాస్టర్తో కానీ, డిపిఎం గారితో కానీ, ఎస్పిఎం గారితో కానీ అటెస్టెడ్ చేయించాలి. నెక్స్ట్ ఈ మేనేజర్ పిఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో అతను ఒక రిజిస్టర్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఈ రిపేర్ డీటెయిల్స్ అన్నిటిని కూడా అందులో ఎంటర్ చేస్తూ ఉండాలన్నమాట. న్యూ మిషన్స్ అయినా ఓల్డ్ మిషన్స్ రిపేర్కి వచ్చిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయాలన్నమాట. ఈ రిజిస్టర్స్ రిపేర్ ఏదైతే ఉంటుందో అలాగే జాబ్ కార్డు ఏదైతే ఉంటుందో అది 2 years వరకు వ్యాలిడ్ ఉంటుందండి. అలాగే ఆ రిజిస్టర్ని వ్యాలిడిటీని చెక్ చేసేది ఎవరు అంటే మనకి ఆథరైజ్డ్ అఫీషియల్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏ టైంలో అయినా వాటిని చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ మాకు అవసరం. థ్యాంక్స్.